వెల్కమ్ టు R9 న్యూస్. నేటి వార్తలు. తెనాలిలో దళిత మరియు మైనారిటీ యువకులపై పట్టపగలే నడి రోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఎస్పీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ గద్దల నాగభూషణం, గుంతకల్ నియోజకవర్గ ప్రెసిడెంట్ విజయ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ గద్దల నాగభూషణం, బీఎస్పీ గుంతకల్ నియోజకవర్గ ప్రెసిడెంట్ విజయ్, కన్వీనర్ వెంకటకొండయ్య, మండల నాయకులు రామాంజనేయులు, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్న ఈ దేశంలో అయితేనేమి, ఈ ప్రత్యేక రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల మీద, మానమాదిగల మీద దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చాలా అమానుషంగా భావిస్తూ ఉంది బహుజన సమాజ్ పార్టీ. మొన్న తిరుపతి యూనివర్సిటీలో జేమ్స్ అనే సీనియర్ విద్యార్థి పైన ఒక జూనియర్ బీటెక్ విద్యార్థి దాడి చేసి నోట్లో అతని అండర్వేర్ కుట్టి మరియు మూత్రం పోసి నెత్తి మీద ఒంటికి పోసి హింసించి దారుణంగా దాడి చేసి అతని కంటికి గాయమై రక్తస్రావం అయినా కూడా పట్టించుకోలేని ఉదంతం మొన్న తిరుపతిలో జరిగింది. అంతకంటే ముందు అదే తిరుపతి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ మీద దాడి చేసినారు ఈ అగ్రకులాల వాళ్ళు. అప్పుడేం చర్యలు తీసుకోలేదు. మొన్న జేమ్స్ మీద జరిగింది, దాని మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి ఉపేక్షిస్తూ ఉంది గవర్నమెంట్ కూడా. అట్లాగే నిన్న తెనాలిలో 4 ఎస్సీ యువకుల్ని నడి రోడ్డు మీద కాళ్ళు బారదాడి కూర్చోబెట్టి ఆ శ్రీ రాముల అని ఆయన ఎంత దారుణంగా కొట్టడం జరిగిందంటే, పశువుల్ని కొట్టినట్లు కొడుతున్నాడు. కాళ్ళ మీద బూట్ కాలు పెట్టి కొడుతున్నాడు. వాళ్ళకి మళ్ళీ లాఠీలు అందిస్తే పోలీసులు వెనకాల లాఠీలు అందిస్తూ ఉన్నారు. ఇది జరిగితే దీని మీద కూడా స్పందన లేదు. దానికంటే ముందు మనం గత ప్రభుత్వంలోకి పోతే, గత ప్రభుత్వంలో ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి డాక్టర్ సుధాకర్ని ఎంత దారుణంగా హింసించి చంపడం జరిగిందో మనం కల్లారా చూసినాము. రాష్ట్రమంతా అట్టుడికిపోయింది, అయినా కూడా స్పందన లేదు. కాబట్టి ఇటువంటి ఉదంతాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు ఎవడొచ్చినా కూడా దాడులు మాత్రం ఎస్సీల మీద, మాదిగల మీద జరుగుతున్నాయి, కానీ ఇతర కులాల మీద, ఇతర వ్యక్తులు జరగడం లేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో చెప్పినాడు, బలి ఇచ్చేది మేకల్ని, గొర్రెల్ని కానీ సింహాల్ని, పులిని కాదు. కాబట్టి ఈ దేశంలోని దళిత జాతులన్నీ వీళ్ళ కళ్ళకు గొర్రెల్లాగా, మేకల్లాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ దాడులు ఆగడం లేదని చెప్పి ఈ రోజు కూడా మేము తెలియజేస్తూ, ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఈ చర్యలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆనాడు గత ప్రభుత్వం ఎస్సీలు జరిగిన దాడులన్నింటిలోనూ ఎస్సీ కులానికి చెందిన హోమ్ మినిస్టరే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా పల్లెత్తు మాట్లాడడం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎస్సీ కమ్యూనిటీ చెందిన హోమ్ మినిస్టరే ఉన్నారు, కానీ ఈ దాడులు జరుగుతుంటే కూడా ఈ హోమ్ మినిస్టర్ కూడా పల్లెత్తు మాట్లాడడం లేదు. అంటే వీళ్ళంతా ఒకటే, ఏ పార్టీ కిందకి పోతే ఆ పార్టీ పాడబడుతూ వాళ్ళకు అనుకూలంగానే పనిచేస్తారు, కానీ వాళ్ళ కులాన్ని, వాళ్ళకి దీన్ని మర్చిపోతారు వీళ్ళని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, ఇంకా వివరాల్లోకి పోతే మా రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ స్టేట్ సెక్రటరీ ఈ గద్దల నాగభూషణం గారు సవివరంగా తెలియజేస్తారు ఈ విషయాలన్నింటి మీద. నాగభూషణం గారిని మాట్లాడవలసి కోరుతా ఉన్నారు. జై మిత్రులరా, నిన్నటి రోజు తెనాలి నగరంలో 4 ఎస్సీ యువకుల్ని తెనాలి పట్టణ సిఐ గారు, మరో అర్బన్ సిఐ గారు ఇద్దరు విచక్షణారహితంగా నడి రోడ్డులో ఒక గూండాల్ని కొట్టినట్టుగా కొట్టడం జరిగింది. ఇది ఈరోజు సాక్షి పత్రిక మెయిన్ పేజీలో కూడా వచ్చింది, అందరూ చూసే ఉంటారు. ఇది ఎట్లా కనపడతా ఉందో మీరు ఒకసారి చూడండి. వీధి రౌడీలను కొట్టినట్లు కొడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెనాలి ఐతా నగర్కి చెందిన వాళ్ళు. ఈ కుర్రాళ్ళు ఎస్సీ యువకులు. వీళ్ళందరూ అక్కడ లడ్డు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి పోయి వస్తూ ఉన్నారు. మీరు రౌడీ సీడర్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నారు, కాబట్టి మీ మీద మేము దాడి చేస్తాము అని చెప్పి అధికార పార్టీ అండతోనే వీళ్ళ మీద దాడి చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అన్నగారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో దాడులకు గురైంది ఎస్సీలే. అంటే డాక్టర్ సుధాకర్ కానీ, అంతకుముందు డోర్ డెలివరీ అయినటువంటి ఒక బాబు కానీ, ఆ తర్వాత తిరుపతిలో నిన్నగాక మొన్న జరిగినటువంటి జేమ్స్ అనే కుర్రాడు కానీ
వీళ్ళందరూ ఎస్సీ కులాలకు చెందిన వాళ్ళే. అంటే ప్రభుత్వాలు మారినప్పటికీ దాడులకు గురైతుంది మాత్రం ఎస్సీలు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇదే ఐతానగర్ సంబంధించినటువంటి కులాలని ఇక్కడ కొట్టాడు కదా, మరి ఇదే తెనాలి నగరంలో గతంలో కమ్మ కులానికి చెందిన వాళ్ళు కొంతమంది పోలీసులపై దాడి చేసి తలలు పగలగొట్టడం జరిగింది. కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే వాళ్ళు కమ్మ కులానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద దాడి జరిగితే అధికార పార్టీ వాళ్ళు అండ ఉంటుంది కాబట్టి, వీళ్ళు ఎస్సీలు కాబట్టి వీళ్ళకి ఎవరు సహాయం చేయరు కాబట్టి ఇలా దాడులు చేస్తూ ఉన్నారు. ఇది భారత రాజ్యాంగానికి పక్కా విరుద్ధం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సినటువంటి పోలీసు అధికారులు వీధి రౌడీల కంటే గూండాల కంటే ఘోరంగా ఎస్సీ యువకుల్ని కొట్టడం అన్నది రాజ్యాంగం ప్రకారం నేరం కాబట్టి వాళ్ళ మీద రాజ్యాంగం ప్రకారమే ఆ సిఐల మీద ఎస్ఐల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వాలు మారినంత మాత్రాన మన స్థితిగతులు మారవు. మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధికారం వస్తేనే మన బతుకులు మారుతాయి, మనకు రక్షణ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం ఇస్తేనే ఈ వర్గాలకు అండగా ఆపు రక్షణ ఉంటారని చెప్పి ఆ వైపుగా ఎస్సీ యువకులందరూ బీసీ మైనారిటీ యువకులందరూ కూడా ఆలోచించాలా, బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి తేవడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ సిఐల మీద ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అటు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.